బ్రో నిన్న తిరుపతిలో మన వారాహి సభ నిర్వహించారు మన పవన్ కళ్యాణ్ గారు. అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడారు. మన సనాతన ధర్మం గురించి చెప్పారు. అలాగే మన ప్రీవియస్ గవర్నమెంట్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని కూడా టార్గెట్ చేశారు. ఆయన జగన్ గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆబ్వియస్లీ భయ, ఎందుకంటే జగన్ గారిని దించాలి ఫస్ట్ థింగ్. తన వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అనే మోటోతోనే పవన్ కళ్యాణ్ గారు గత 4-5 ఏళ్లుగా రాజకీయం చేశారు. ఆయన ఏంటంటే అతనికి పదవిలో కూర్చోవాలనే వ్యామోహం లేదు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ థింగ్. సో జగన్ గారికి వచ్చేసరికి ఏంటంటే పదవి లేకపోతే ఆయన ఉండలేరు. ఆయనకి పదవి అనేది లేకపోతే అతను ఇంకా జీరో అయిపోయినట్టే, పదవి అనేది లేకపోతే. సో పదవిలో ఉన్నంతకాలం అతను హీరో, పదవిలో లేనంతకాలం అతను జీరో. సో మరి అతను పదవిలోంచి దించడమే పవన్ కళ్యాణ్ గారి అజెండా. సో ఆయన ఒక్కడే బలం చాలలేదు, అందుకని చంద్రబాబు గారితో కలిశారు. సో ఇద్దరు కలిసి ముందు ఇప్పుడు ఒక రావణాసుడిని లాంటి రాక్షసుల్ని అంతం చేయడానికి కూడా దేవతలందరూ ఐక్యం అవుతారు. ఇప్పుడు రాముడు కూడా సుగ్రీవుడు వాలి సపోర్ట్ తీసుకున్నాడు, ఇంత జరిగింది కథలో. సో మరి ఆ దేవుళ్ళ సైతం తప్పల, ఒక్కడే చేయడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు దేవుడే, మరి దేవుళ్ళకి సైతం తప్పల రాక్షసుడిని అంతం చేయాలంటే సపోర్ట్ అనేది. సో మరి ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఏంటంటే రాష్ట్రం తన పద్ధతి వల్ల, అంటే జగన్ గారు చెడ్డోడని కాదు, ఇక్కడ తన టీము ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టుకుని జగన్ గారు వెళ్ళే వే అంతా కూడా రాంగ్ లో వెళ్ళిపోతుంది. ఆయన చేసే పనులు ఏదైతే ఉందో ఒక 20%, 30% బెనిఫిట్ అవుతుంది తప్ప మిగిలిన 70% రాష్ట్రం నాశనం అయిపోతుంది. సో ఆయన ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ రెడ్డి కమ్యూనిటీకి సలహాలు ఇచ్చే వాళ్ళందరూ సరిపోయారు, ఆయన చుట్టూ రెడ్డిలను పెట్టుకున్నాడు జగన్ గారు. సో మరి అటు కొంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ కూడా నలిగిపోయారు ఆయన ఇదిలో. డబ్బులు ఇస్తానని చెప్పడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టడం, ఆ డబ్బులు ఇవ్వడం అనేది జనాలు నాశనం చేసే మెంటాలిటీ అనమాట. సో మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి ఆ కసి ఏదైతే ఉందో ఆ కసి తీరా అతన్ని ఓడించారనమాట. జనాలు అంత కష్టపడి తిరిగి ఆయన గెలవడం జరిగింది. ఆయనకి గెలుపు ఎంత కీలకమో అంతగా దానికి ఎవరైతే ట్రావెల్ చేశారో అందరితో గెలిచి 100% స్ట్రైకర్ అయితే గెలిచి చూపించారు. నిన్న పట్ల గారు జగన్ గారి గురించి మాట్లాడుతూ డిక్లరేషన్ ఫామ్ గురించి ప్రస్తావించారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నేను నా కూతురుని తీసుకొచ్చి కూడా నేను డిక్లరేషన్ పైన సంతకం పెట్టించాను, కానీ జగన్ గారు ఎందుకు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ డిక్లరేషన్ ఫామ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది? అంటే జగన్ గారు బేసిక్ గా వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంత క్రిస్టియానిటీ తీసుకున్నారు. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ వైఫ్ బయటికి ప్రచారిస్తే ఏమన్నా తప్పుగా అట్లా అని కాదు. జగన్ గారు ఒక్కరే ఏ గుడికైనా వెళ్తారు, ఆయన మతాలను గౌరవిస్తారు జగన్ గారు. సో ఆయన వెళ్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీనైనా తీసుకొస్తారు, ఆయన ఒక్కడైనా వెళ్తాడు. సో ఇప్పుడు అది కావాల్సింది. నువ్వు ఫ్యామిలీతో రా, నీకు మతం మీద అభిమానం ఉంది అంటే నువ్వు ఫ్యామిలీతో వచ్చిపో, నీకేం నష్టం లేదు. ఇప్పుడు ఆ రోజు గుడి సెట్ ఇంట్లో వేయించారండి, ఎంత దౌర్భాగ్యం అది. అదే కదా, ఇప్పుడు లాస్ట్ పదవిలో ఉన్నప్పుడు హోమం అంతా చేయించుకుని ఇంట్లో గుడి సెట్ వేయించుకోవడం అక్కడే పూజలు చేస్తారు, చాలా తప్పు అది. దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళాలి కానీ భక్తుడి దగ్గర దేవుడు అది ఇంట్లో సెటప్ చేసుకోవడం, దానికి మళ్ళీ ప్రభుత్వ ఖర్చు, ఇదంతా ఎప్పటి నుంచో విసిగిపోయి ఉన్నారండి ప్రజలు, విసిగిపోయినారు. అటు పక్క పార్టీలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఆయన మీద. సో అందుకని చెప్పి ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే లడ్డు గురించి. లడ్డు విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నేను మిమ్మల్ని డైరెక్ట్గా నేను టార్గెట్ చేయట్లేదు, మీరు చేశారని నేను చెప్పట్లేదు, ఇది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది, దీనిపైన ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు అని చెప్పారు. అదే అండి, జగన్ గారు ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా లడ్డు చుట్టడు, ఆయన టేస్ట్ కూడా చేస్తాడో లేదో తెలియదు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు, ఇప్పుడు చంద్రబాబు గారు అనుకోండి, ఆయన ఏదన్నా ఒక చోటుకి వెళ్తే ఒక కాఫీ షాప్ ఓపెన్ చేస్తున్నారు, అరకు వెళ్తే కాఫీ టేస్ట్ చేస్తారు, ఇలా లడ్డు ప్రసాదం ఉంటే అది టేస్ట్ చేస్తారు. సో చంద్రబాబు గారిది మెంటాలిటీ, లీడర్షిప్ ఒకలాగా ఉంటుంది. జగన్ గారికి ఏంటంటే ఆయన పూర్తిగా సలహాదారు డిపెండ్ అయిపోయారు. మనం ఇదే విషయాన్ని కొంచెం ప్రీవియస్కి వెళ్ళారు అనుకోండి, మీరు అన్నారు ఇది వాళ్ళ ఇంటి దగ్గర పూజ సెటప్ వేసి పూజ చేశారు, అప్పుడు కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ప్రసాదాన్ని టిష్యూ పేపర్ మీద పెట్టారు అని ఒక కాంట్రవర్సీ రైజ్ చేశారు. అదే అండి, బేసిక్ గా వాళ్ళకి పద్ధతులు తెలియవు, హిందూ పద్ధతులు తెలియదు, అతన్ని మనం మాట అనడానికి లేదు, ఎందుకంటే అతని పద్ధతి తెలియదు. బట్ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక్కడు మసీదుకి వెళ్తారు, గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు. సో ఆయన తప్పు పట్టడానికి లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన తప్పు ఆయన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో నమ్ముకున్న వాళ్ళ మీద బడ్డని పెట్టాడు ఆయన. సో వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా ఈయనకి తప్పుగా ఈయన మీదే వస్తుంది మొత్తం. ఇప్పుడు లీడర్ అని అంటారు ఎవరన్నా కూడా, సైడ్ ఉన్న ఎవరు కనపడరు కదా జనాలకి, లీడరే కనపడతారు.
ఇష్టపడతాడు. అవును, అందుకని చెప్పి ఇప్పుడు ఆ లడ్డూని ఆయన చుట్టడు, ఆయన తినడు కూడా. సో ఇప్పుడు ఆయన దాకా వీళ్ళ కింద ఏదో వీళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడి దానికి కల్తీ నెయ్యిలో తెప్పించి తక్కువలో వస్తుందని చెప్పి, సో మరి దానికి ల్యాబ్ టెస్ట్ కి పంపిస్తే అక్కడ ఏం జరిగింది అనేది రిజల్ట్ చెప్పారు. సో దానివల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలా మంది గత 4 సంవత్సరాలుగా అంటే మేము ఈ ప్రసాదం తిన్నామా, దేవుణ్ణి భక్తితో వెళ్తే మాకు ఇదా జరిగింది అనేది ఒక మనసులో నాటుకుపోయింది అనమాట జనాలకు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మొత్తం ఇది ఇంకా డబల్ వ్యతిరేకం, అసలే వ్యతిరేకంగా ఉన్నారు, ఇప్పుడు ఇంకా దీని వల్ల ఇంకా వ్యతిరేకం వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తాన్ని మార్చి గుడి ఒక వారం 10 రోజులు సెలవు కూడా పెట్టేసి కంప్లీట్ శుద్ధి చేసిన తర్వాత దానికి ఏదో చేయాలంట అకార్డింగ్ టు పురాతన వాళ్ళు రాసిన పుస్తకాల ప్రకారం. దాని గురించి దానికి చేయాల్సిన పూజలు చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారంటున్నారు. సో మరి తర్వాత ఇంకా బెస్ట్ గా మళ్ళీ రాజకీయ పరంగా చూసుకుంటే వాళ్ళు ఏదన్నా కుట్రలు చేసే అవకాశం ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లడ్డు బాగాలేదనో, కల్తీ లడ్డు ఒకటి ఏదో తీసుకొచ్చి ఇందులో ఇది వచ్చిందనో, చికెన్ బొయ్కి వచ్చిందనో, సో అదంతా పాలిటిక్స్. సో ఇదేంటంటే నెయ్యి కలిసిందన్నదే చాలా పెద్ద తప్పు అది. సో ఇప్పుడు ఇదంటే ఎవడో పెట్టాడు అనుకోవచ్చు, డైరెక్ట్ అన్ని లడ్డూల్లో కలిసినప్పుడు ఇంకా దానికి ఎవరు చేయడానికి ఏం లేదు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆత్రేయ జగన్ గారికి అదే చెప్పారు, అయ్యా నువ్వు చేసావు అంటలేదు, నువ్వే లడ్డు చుట్టావు అని నిన్ను అంటలేదు, కానీ నిన్ను వదలను, ఎందుకంటే తప్పు మెయిన్ నీదే ఉంది, నీ కింద వాళ్ళు నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు దసరా మొదలైంది, అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉంటాయి, నువ్వు అసమర్థుడు అయితే అంకుశంతో చేస్తా అని చెప్పి ఇదిగా చెప్పారనమాట ఆయన. సో మరి అది ఎందుకంటే ఆయన మటుకి ఇందులో ఎవరిని సరే టాలరేట్ చేయడానికి రెడీగా లేరు పవన్ కళ్యాణ్ గారు. సో మరి అక్కడ జగన్ ఉన్నా, ఆయన సలహాదారులు ఉన్నా, ఇంకెవడన్నా ఉన్నా, సో ఆయన వాళ్ళ మటుకి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎండ్ చూసేదాకా వెళ్తారు. అంటే వాళ్ళకి శిక్ష పడాలా లేదంటే వాళ్ళకి ఏది దానికి కావాల్సిన, సో అలా వెళ్తూనే ఆయన దానికోసం ఒక బోర్డు తయారు చేసుకుని దానికి సేఫ్టీ ఇచ్చేదానికి ఆయన చూస్తున్నారు. సో మనం దీన్ని పక్కన పెట్టుకుంటే జగన్ గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో ఇదంతా మీరు చేస్తున్న కుట్ర, దీనికి వస్తుంది ఇది లడ్డు విషయం అంతా మీరు చేసిన కుట్రనే, సో మళ్ళీ మా గవర్నమెంట్ రాబోతుంది, అప్పుడు మేము దీనికి సమాధానం లాగా గట్టిగానే ఇస్తాము, కౌంటర్ ఇస్తాము అన్నట్టు చెప్తున్నారు. అంటే మళ్ళీ ప్రభుత్వం రాబోతుందా? మళ్ళీ ప్రభుత్వం వస్తుందా రాదా అనేది జనాల చేతిలో ఉంటుంది భయ్య. ఎందుకంటే లాస్ట్ టైం విసిగిపోయారు కాబట్టి బయట ఊళ్ళ నుంచి కూడా అమ్మో నా రాష్ట్ర ప్రజలు ఏమైపోతారో అని అందరూ కూడా బయట ఊళ్ళ నుంచి వచ్చి మన రాష్ట్రం దాటి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చి పర్టికులర్ గా ఓట్ పర్సంటేజ్ ఇచ్చి వెళ్ళారు అనమాట. సో మరి జనాలు డిసైడ్ చేస్తారు ఎప్పుడు కూడా. సో వాళ్ళేమో ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ అపోహ, ఎందుకంటే లాస్ట్ టైం ఈవీఎం ఉంది, ఈసారి అదే ఉంది. మరి వీళ్ళు చేసిన తప్పైతే వాళ్ళు చేసిన తప్పే, వాళ్ళది గెలుపు కరెక్ట్ అయితే వీళ్ళ గెలుపు కరెక్ట్. ఇప్పుడు మీరు చేసిన కామెంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చేశారు, ఇప్పుడు వీళ్ళు కూటమి గెలిచినప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదే చేశారు. అంటే అన్ని చోట్ల జరగదు, ఒక చోట కకృతిపడే ఎంప్లాయీస్ ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మంచి వాళ్ళని పెట్టినా కూడా వాళ్ళలో ఒక డబ్బు కకృతిపడేవాడు ఒక ఊళ్ళో ఆ బాక్సులను తరలించడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సో మరి అంత ఇదిలో కూడా బెస్ట్ రిజల్ట్ తో వచ్చారు కాబట్టి ఇప్పుడు అంత ముందు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ షాక్ అయ్యారు, మరి ఈసారి రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా షాక్ అయ్యారు. సరే చూద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? నీకు ఆల్రెడీ ఇప్పుడు 11 వచ్చినాయి, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఒకటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో మనం వెయిట్ చేస్తుంటాం.